పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఎకో పార్క్ లో చెత్తను శుభ్రం చేసి స్వయంగా తానే చెత్త కుండీలో వేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో మంగళగిరిని నెంబర్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా బాధ్యత వహించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. నమస్కారం సార్. నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్. అవును సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, దాన్ని సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాను. ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరు పిల్లలు ఎక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం అని నేను అనుకోవట్లే. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి చాలా. రాత్రులు మీ అందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రజలు కూడా చెత్తేస్తున్నారు. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టేవ్వండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్త బండి చెత్త ఇవ్వండి, మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3 స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా, మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ గిన్నెలు మన లేవు కదా కార్పొరేషన్, అన్ని మొన్న 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించా. కంపెనీలతో మాట్లాడేసి అది చేసాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎన్ని రోజులు పనికి వస్తుంది? 1 month వస్తే సార్. నెల వస్తుందా? 1 నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లోవ్స్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం. క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్.